ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ సమస్యలని, మీ కష్టాలని దేవునితో పంచుకోండి. కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో ప్రార్థన వినే దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో చేర్చుకోవటానికి ఆయన ఇప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు మత్తయి సువార్త ఇక్కడ 8వ అధ్యాయం 13వ వచనంలో శతాధిపతి నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక అంటే, ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన దాసుడట, స్వస్థత పొందాడట. ఆయన నమ్మకం అండి, ప్రభు దగ్గరికి వస్తే కార్యం జరిగిస్తాడని. నువ్వు నమ్మితే ప్రభు అద్భుతం చేయడం. ఎన్ని ప్రేయర్స్ చేసావు, ఎన్ని సమస్యలు గుండా ప్రయాణం చేసావు, ఏ కష్టాలు గుండా వెళ్ళావు. ఈరోజు నీ చిన్ని ప్రార్థన, నీ చిన్న విశ్వాసం గొప్ప కార్యం చేస్తుంది. నీ చిన్ని విశ్వాసం గొప్ప కార్యం జరిగింది. అక్కడ ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకొని ఈరోజు ఇచ్చిన వాగ్దానం నమ్మండి, రిసీవ్ చేసుకోండి, ప్రార్థనలో గడపండి, వాక్యాన్ని పట్టుకోండి. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, ఈ మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకమి, పడిపోయిన ఆత్మీయంగా దిగజారిన వారు లేవు, రోగులుంటే స్వస్థపరచు, నిందలు, గాయాలు, అవమానాలుంటే తీసివి, సమస్యలు సుడిగుండముల నుంచి విడిపించి, కట్లను తెంచి ఆశీర్వాదాలతో నింపి, నాయన విడిపోయిన పడిపోయిన జీవితాలను తిరిగి లేపి, వారు ఏ సమస్యలను విడుదలిచ్చి, వారు విశ్వసించి గొప్ప కార్యాలు చూసే కృపణీయమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ, సంఘాలు, సేవకుల్ని కాపాడి ప్రొటెక్ట్ చేసి నీ రక్తముతో సీల్ చేస్తూ, మా అందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డల వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వాగ్దానం మీకోసం. ఈరోజు ఇచ్చిన మాట చేరితి నిన్నే పాట వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ జాషువా షేక్ ఛానల్లో, చక్కటి అఫీషియల్ ఛానల్లో ఉంది చేరితి నిన్నే యేసునాథ. అద్భుతమైన పాట అండి. మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చబడి పాట లోతులోకి తీసుకుని వెళ్తుంది. చక్కటి పాటలు ఈ మధ్యలో రిలీజ్ అయ్యాయి. అవి కేవలం మనకు ప్రభు ఇచ్చిన కృప. మనందరం ఆత్మీయంగా బలం పొందుటకు మన హృదయానికి తాకే ప్రతి పాటని అదొక రేమ వాక్కుగా తీసుకోండి. రెండవదిగా, ప్రతి శనివారం సువార్త సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరనే. కాబట్టి మీరు సాటర్డే సాయంత్రం 5 నుంచి 8:30, 9 గంటల వరకు. బెల్లంపల్లిలో కూడా స్వస్థ సభ నైటు, అంటే ఈవినింగ్ 5:30 to 9. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. ఆదివారం ఆరాధనలు. బెంగళూరు చుట్టుపక్కల ప్రజలకు ముందుగానే చెప్తున్నాం. బెంగళూరు ఫిబ్రవరి 17, 18, 19 3 రోజులు ITI గ్రౌండ్స్ బెంగళూరు. మీ అందరికీ తెలిసి ఇంతకుముందు మనం చేసాం. లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రభు అద్భుతంగా జరిగించాడు. ఇప్పుడు కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది. మీ అందరినీ దేవుడు దీవించను గాక. ప్రైజ్ అలాడ్.